ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 38ను పరిశీలిద్దాం. 11వ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యంతో భక్తితో నిండిపోయి ఆయనను స్తుతిస్తున్నాడు. ఈ శ్లోకం ఆ స్తుతిలో ఒక ముఖ్యమైన భాగం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. త్వమాదిదేవః పురుషః పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, నీవే ఆదిదేవుడవు, అంటే దేవతలందరికీ మూలమైనవాడవు. నీవే పురాణ పురుషుడవు, అత్యంత ప్రాచీనుడవు. ఈ సమస్త విశ్వానికి నీవే గొప్ప ఆశ్రయం, అంటే ఆధారం. తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని తెలిసినవాడవు నీవే. అలాగే అందరూ తెలుసుకోవలసిన అంతిమ సత్యం కూడా నీవే. నీవే పరమపదం, అంటే జీవులందరూ చేరవలసిన అత్యున్నత గమ్యం. ఓ అనంతమైన రూపాలు కలవాడా, ఈ విశ్వమంతా నీచేతనే నిండి ఉంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని సర్వోన్నతమైన సర్వవ్యాప్తమైన స్వభావాన్ని గుర్తించడం. అర్జునుని మాటలలో వినయం, భక్తి మరియు సంపూర్ణ శరణాగతి కనిపిస్తాయి. మన చుట్టూ ఉన్న సృష్టికి, మన ఉనికికి మూలం భగవంతుడే అని అర్థం చేసుకోవడం ఇందులో ఉన్న సారాంశం. ఆయన కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి అణువులోనూ నిండి ఉన్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఈ విశ్వానికంతటికి ఒక గొప్ప ఆధారముందని గుర్తుంచుకోవాలి. ఆ భగవంతుడే మనకు కూడా ఆశ్రయమని నమ్మాలి. మనకు అన్నీ తెలుసనే అహంకారాన్ని విడిచిపెట్టి, భగవంతుడే అసలైన జ్ఞాని అని మనం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని వినయంగా ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి వస్తువులోనూ ఆ భగవంతుడే ఉన్నాడని భావిస్తే మనలో కరుణ, ప్రేమ మరియు గౌరవం పెరుగుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.